ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజుల నుంచి భారీ వర్షం కురుస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోరణి ప్రభావంతో మరో 2 రోజులు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని నిజామాబాద్ జిల్లా వాతావరణ శాఖ అధికారి ప్రతాప్ తెలిపారు. దీంతో నిజామాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయంటూ నిజామాబాద్ జిల్లా వాతావరణ శాఖ అధికారులతో మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ వర్షాలకు సంబంధించి కూడా ఇప్పటికే రైతులు కూడా ఆ వ్యవసాయం అయితే మొదలుపెట్టిన నేపథ్యం మరి ఈ గత 2 రోజుల నుంచి కురుస్తున్నాయి. మళ్ళీ మరో 2 రోజులు కూడా ఉండబోతున్నాయి కూడా వాతావరణ శాఖ అధికారులు సైతం చెప్తున్నారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో వస్తున్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రైతులు అయితే మొత్తానికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎన్ని రోజులు వర్షాలు ఉండబోతున్నాయి అనే అంశం పైన అయితే నిజామాబాద్ సంబంధించి వాతావరణ శాఖ అధికారులు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వర్షం గత 2 రోజులుగా అయితే కురుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది, అల్పపీడన ప్రభావం ఎలా కొనసాగుతుంది అసలు? మనకి ఏంటంటే ఇప్పుడు అల్పపీడన ద్రోణి బే ఆఫ్ బెంగాల్లో ఉంది. మనకు 4 డేస్ నుంచి రెయిన్ఫాల్ ఉంది. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకు ఈ సీజన్లో ఈ 4-5 డేస్ నుంచి మనకు అంటే లో డెఫిసిట్ ఉండే రెయిన్ఫాల్, అది ఈ 4-5 డేస్ నుంచి కవర్ అయింది. సో మనకి ఏంటంటే టోటల్గా ఇప్పటికీ 28 సెంటీమీటర్స్ పడ్డది. 31 సెంటీమీటర్స్ వరకు పడాలి. అయితే నార్మల్ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది ఈ సీజన్లో ఇప్పటి వరకు. ఎలా ఉండబోతుంది? మరో 2 రోజులు సైతం కూడా ఉంటున్నాయని కూడా చెప్తున్నారు. మళ్ళీ 2 రోజుల్లో మరి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదే విధంగా కొనసాగుతుందా? మన పెరుగుడు కాదు, మనకు 22 నుంచి కొంచెం తగ్గుముఖం పడుతుంది. తర్వాత మన ఆగస్టు నుంచి మళ్ళీ రైన్స్ ఉంటాయి. తర్వాత మెయిన్ ఏంటంటే మనకు 22 నుంచి తగ్గుముఖం పడతాయి కొంచెం వర్షం. వ్యవసాయదారులకు ఎలా ఉండబోతుంది ఈ వాతావరణం అంతా కూడా? మామూలుగా నార్మల్ రెయిన్ఫాల్ ఉంది, వాళ్ళకి సంతోషం. నార్మల్ రెయిన్ఫాల్ రికార్డ్ అవుతుంది. మనకి ఎప్పుడైనా నిజామాబాద్ టౌన్లో నార్మల్ రెయిన్ఫాల్ ఉంది 4-5 ఇయర్స్ నుంచి. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ ప్రకటించిన నేపథ్యం మళ్ళీ నిజామాబాద్కి అట్లాంటి ఏమైనా సిచ్యువేషన్ ఉండబోతుందా? మనకు ఎల్లో అలర్ట్ ఉంది, ఆరెంజ్ అలర్ట్ లేదు. మనకు ఎల్లో అలర్ట్ ఉంది. తెలంగాణలో చాలా డిస్ట్రిక్ట్స్కి ఆరెంజ్ అండ్ రెడ్ అలర్ట్ ఉంది. ఈ అల్పపీడన ద్రోణి ఇంకా బలపడే అవకాశం ఏమైనా మొత్తానికి ఉండబోతుందా? అది యాక్చువల్గా స్టేషనరీగా ఉంది కాబట్టి దాని ఎఫెక్ట్ ఇటు ఉంది. కానీ అది నార్త్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి మనకు 2 డేస్ నుంచి తగ్గిపోతుంది దాని ప్రభావం. ఇది మొత్తానికి కూడా మరో 2 రోజుల సైతం కూడా వర్షం అయితే ఉండబోతున్న నేపథ్యం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ గత 2 రోజులుగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఈ వర్షం సంబంధించి కూడా ప్రాజెక్టులో సైతం కొద్దిగా వరద నీరు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే మరీ పెద్ద వర్షం అయితే లేదు, కానీ నార్మల్గా అయితే వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వ్యవసాయదారులకు ఇది ఒక మంచి శుభసూచకం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్.